ఈరోజు వాక్యాన్ని వింటున్న మీరు లైవ్లో కానీ జూమ్లో కానీ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు నీవు? ఒకప్పుడు ఎలా జీవించిన వ్యక్తివి, ఎలా జీవిస్తూ వచ్చిన వ్యక్తివి, నీ పేరు ఎక్కడ పెట్టబడింది? ఇందాక మనం చదువుకున్నాం, 8వ దినమున ఏం చేపట్టాడట? పౌలు సున్నతి చేపట్టాడు. చిన్నప్పుడే నీకు బహుశా అన్నప్రసన్నం దేవుని సేవకుల చేత చేయబడిందేమో. చిన్నప్పుడు దేవుని మందిరంలో దేవుని సేవకులు దైవజనులు నీకు పేరు పెట్టారేమో. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి పెద్దవాడయ్యేవేమో. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పరిచయం చేస్తూ వచ్చేవేమో. ఈ విధంగా పరిచర్యలో ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సేవకుల యొక్క దీవెనలను, దేవుని యొక్క దీవెనలను పొందుకున్న నీవు ఒకప్పుడు అక్కడ అచ్చట ఆ విధంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? చదువు ఎక్కువైపోతే కొమ్ములు వస్తాయా? ఉద్యోగాలు వస్తాయి, కొమ్ములు వస్తాయా? వ్యాపారంలో సమృద్ధి కలిగితే కొమ్ములు రావాలా? నలుగురు పరిచయం లోకంలో కొంచెం ఫేము నేము రాగానే దేవుని మర్చిపోవాలా? దేవుని అసహించుకునే వారితో తిరగాల?